పురాణ పురుషుల్లో ఉదాహరణకి పురాణాల్లో ఒరిజినల్ ఇంటెన్షన్ రాముడు లాంటి ఒక మహోన్నతమైన మానవ రూపంలో ఉండే దేవుడు ఇంకో పరస్త్రీకి వేసి కన్నెత్తి చూడు. అందుకే రాముడు అంతటి నిజాయితీ ఉండే వ్యక్తి, అంటే కమిట్మెంట్ ఉండే వ్యక్తి అని చెప్తారు. అలాగే సీతమ్మ వారు ఆవిడ వెళ్ళి అశోకవనంలో కూర్చున్న సమయంలో రావణాసురుడు అంతటి ఘోరమైన రాక్షసుడు కూడా, 10 తలకాయల రాక్షసుడు కూడా పరస్త్రీ కదా అని అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఆవిడ అశోకవనంలో అక్కడ పెట్టాడు కానీ ఆవిడని. సో దేర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు టాక్ అబౌట్. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు విష్ణువు అనే ఒక దేవుడు డబల్ రోల్లో రాముడు కృష్ణుడుగా వచ్చాడు. రాముడేమో ఏకపతివ్రతుడు, కృష్ణుడేమో 1000 మంది గోపికలతో ఉంటాడు. సో అప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను? ఇదొక కృష్ణుడు కాదా? ఇదొక యుగం, అదొక యుగం. యుగం కాదు, యుగాలు ఎందుకు? యుగాలు మారినా మీకు నీతులు ఎట్లా మారుతాయి? ఎందుకంటే ఫోకల్ పాయింట్ మారుతుంది. మీరు పర్స్పెక్టివ్ రాముడు ముందా కృష్ణుడు ముందా? రాముడే ముందు. రాముడు ముందు. అప్పుడు కృష్ణుడికి 1000 వస్తే ఇప్పుడు 1,00,000 అవ్వాలిగా. ఇంకొక అవతారం వస్తుందేమో. అది కాదు, మీ రోల్ మోడల్ అప్పుడు మనం ఫాలో అవ్వాలి. రాముడు రోల్ మోడల్ ఎందుకు ఏకపత్నివ్రతుడు, మనం కూడా ఒకే అమ్మాయితో ఉండాలి, రోల్ మోడల్. అవును. శ్రీకృష్ణుడు దాన్ని బ్రేక్ చేశాడు మీరు చెప్పిన లా ప్రకారం. ఇంకో యుగంలో అది వర్తించదు, అందుకని 1000 మంది గోపికలను తీసుకున్నాడు. అప్పుడు నేను రోల్ మోడల్, నా కృష్ణుడాడు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ అయింది కాబట్టి ఇప్పుడు 1,00,000 గోపికలు అవుతావు, మళ్ళీ వెనక్కి వెళ్తామా? శ్రీకృష్ణుడు మీకు రోల్ మోడల్ అయినప్పటికీ శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన ప్యూర్ లవ్. ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. శ్రీకృష్ణుడి గురించి మనకి తెలిసింది హీ వాజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్. నెమలి పింఛం అనేది ఎందుకు పెట్టుకుంటారంటే ఇట్ ఈస్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్ which is but he can share that love with 1,000 girls. Adi point. 1,000 girls which is not sexual in connotation necessarily. And అందరిని పూజిస్తాడా కూర్చుని? అది తెలియదు. బట్ దిస్ ఇస్ వాట్ వీ నో. నెమలి పింఛం అన్నది కూడా సంకేతం. నెమలి పింఛం అని పక్కన పెట్టిన అది డ్రెస్. అది ఇప్పుడు ఇవాళ క్యాప్ వేసుకున్నట్టు అప్పుడు నెమలి పింఛం వేసుకుంటారు. దానికని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. తను చేసే పని చెప్పండి నాకు ఏం డ్రెస్ అనేది. మన కాస్ట్యూమ్ ఈజ్ నాట్ ద పాయింట్. సీన్లో కంటెంట్ అనేది పాయింట్. అక్కడ సీన్లో కంటెంట్లో విష్ణు అవతారమే రాముడు, విష్ణు అవతారం. రాముడు ఏకపత్ని భక్తుడు అని చెప్పినప్పుడు తను ఇంకో రోల్ వేసినప్పుడు మొత్తం ఆపోజిట్లో వేస్తే దానికి వ్యాలిడిటీ ఏంటని అడుగుతున్నాను. కాబట్టి రెండింటికి వ్యాలిడిటీ లేదంటారా? ఒకటి తీసుకుంటారు. క్వశ్చన్ అది కాదు. రోల్ అంటే ఇప్పుడు రాముడు అది ఒక్కటి చేసి ఉండొచ్చు, దానికి ఆపోజిట్గా 10 చేశారు దాంట్లోనే, రామాయణంలోనే నాకు చెప్పాను. అన్ని మతాల దేవుళ్ళని లేక పురాణాలని మీరు ఎప్పుడు స్టడీ చేయాలన్న ఉత్సుకత మీకు కలగలేదు? స్టడీ చేయడం మామూలుగా. ఇప్పుడు నేను ఎక్స్పర్ట్ని కాదు పురాణాల్లోని, లేకపోతే బుక్స్ రాసేసి మన కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. నేను ఒక మామూలు జనంలాగా నాకు తెలిసిన, అంటే నాకు బాలాజీ టెంపుల్లో నుంచిన వాళ్ళు కన్నా నాకు ఎక్కువ తెలుసు, గణపతి టెంపుల్, సిద్ధి వినాయక్ ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకన్నా ఎక్కువ తెలుసు, రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కన్నా నాకు ఎక్కువ నాలెడ్జ్. డెఫినెట్గా నేను ఎక్స్పర్ట్ అవ్వకపోవచ్చు దాంట్లో. సో నేను మామూలు ఒక జనం ప్రతినిధిగా పురాణాల మీద నాకు వచ్చిన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. దీనివల్ల భక్తులు యాక్చువల్గా ఎంత డీప్గా వెళ్తే మీకు అంత పోతుంది ఇంప్రెషన్. అది నేను గమనించాను. ఎక్కువ డీప్గా అందుకే భక్తులు డీప్గా వెళ్ళరేమో. కల్పవృక్షంలో మొత్తం డిస్క్రిప్షను సీత సెక్షువాలిటీ మీద ఉంటుంది. అది నాకు రామాయణ రిజిస్ట్రేషన్ చదివే వరకు తెలియదు నాకు, ఎందుకంటే నేను అలాంటి లాంగ్వేజ్ నేను చదవను కాబట్టి. ఇలాంటి కాళ్ళు గల సీత, అలా సీతని తను చూసాడంటే అది శృంగారం అనొచ్చు, మీరు ఏదైనా ఆస్పెక్ట్ అవ్వచ్చు. కానీ అది మనం నార్మల్ ఆస్పెక్ట్లో రామాయణాన్ని ఎప్పుడు అలా చూడం. కానీ అది రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు, వాట్ ఎవర్, ఐ మీన్ అది ఎలిమెంట్. అది రాయాలి రాయకూడదని నేను ఆర్గ్యూ చేయట్లేదు. వాట్ ఈజ్ మనకి ఇది వస్తుంది, ఇలాంటిది మనం ఇలా చూడకూడదు అనేది ఇష్యూని మనం పక్కన పెట్టేసి మిగతాదంతా మాట్లాడతాం. సో ద అట్రాక్షన్ టువర్డ్స్ వైలెంట్ పీపుల్, ఇంక్లూడింగ్ మహాభారతం. See, Mahabharata also, they're not gods, no, they're power politics and they use lot of violence and God, but Krishna ఏం చేశాడు? He was facilitating the war. అది మనుషులకి మంచి చేయడానికి ఏం చేయలేదు కదా కృష్ణుడు అక్కడ. మహాభారతం కాన్సెప్ట్ అని చెప్పి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదే బట్ ధర్మ సంస్థాపన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే సృష్టించినప్పుడు కౌరవులు ఎందుకు సృష్టించడం? అసలు ముందు నుంచి పాండవులను పెట్టచ్చు కదా. పాండవుల్ని కౌరవుల్ని క్రియేట్ చేసి అంతమందిని చంపి వార్లు క్రియేట్ చేసి అంతమందిని దుఃఖంలో పెట్టేసి దాని తర్వాత ధర్మ సంస్థాపన ఏంటి? ఇంకా ముందే పెట్టచ్చు కదా. ముందే అసలు చెడ్డవాళ్ళు లేకుండా అదే కదా దేవుడికి అంత పవర్ ఉంటే చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించాలంటున్నాం? అంటే ఇలా జరిగితే ఇలా ఉంటాయి పర్యవసానాలని మనిషికి చెప్పడానికి ఈ యుగంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి మంచి పేరు అయిపోయింది కదా పని. సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. మహాభారతం ఇస్ జస్ట్ అబౌట్ పవర్ పాలిటిక్స్.
రామాయణం కెన్ హ్యావ్ ఎ మారల్ థింగ్. తమ్ముడు అన్నని గౌరవించాలి, భార్యని ఇలా చూసుకోవాలి, పరిస్థితిని చూడకూడదు, ఇలాంటి కొన్ని మారల్ ఆస్పెక్ట్స్ అనేది రామాయణంలో ఉన్నాయి. ఐ డోంట్ థింక్ మహాభారతం ఇస్ ఎనీథింగ్ టు దట్. మహాభారతం అయితే సో వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? మహాభారతం కూడా ఒక విధమైన మహాభారతం ఈజ్ అబౌట్ పవర్ పాలిటిక్స్. సో యూ సీ మోర్ లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ అండర్వరల్డ్. అంటే అండర్వరల్డ్ అంటే ఏంటి మీరు చెప్పేది? ఇప్పుడు ఆ టైంలో ఫ్యూడల్ వ్యవస్థలో రాజులు ఉన్నప్పుడు డిక్టేటర్షిప్స్, ఎవరికి బలం ఉంటే వాడే గెలుస్తాడు. సేమ్ థింగ్ క్రైమ్ ఆర్గనైజేషన్లో కూడా బలం ప్లేస్ ఎ బిగ్ రోల్ ఇన్ దట్. ఇట్స్ అబౌట్ వైలెంట్ ఫిజికల్ పవర్. మీరు సివిలైజ్ సొసైటీ వచ్చినప్పుడు లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, వాటి బట్టి నడుస్తాం. కాబట్టి ఏ ఒక్క వ్యక్తికి అంత పవర్ ఉండకూడదు అనే దాంట్లో ఒక ప్యారలల్ సిస్టమ్స్ వస్తాయి. అప్పుడు అండర్ వరల్డ్ మెయిన్ థింగ్. మహాభారతం టైంలో ఫ్యూడల్ టైం, మహాభారతం అని ఒకటే అంటలేదు, రాజుల టైంలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నదానికి ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్కి ఏమి డిఫరెన్స్?